Hi everyone, welcome back to our channel. I hope you are all doing great. To all CA Inter students preparing for exam, all the very best. Stay confident, stay focused, and you will definitely clear with flying colors. ఇప్పుడు SA 550 రిలేటెడ్ పార్టీస్ని నా హ్యాండ్ రిటన్ నోట్స్ చూస్తూ రివైజ్ చేసుకుందాం. పార్ట్ 1, రిలేటెడ్ పార్టీస్ అంటే ఎవరు? కంపెనీకి కంట్రోల్ కానీ జాయింట్ కంట్రోల్ లేదా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళను రిలేటెడ్ పార్టీస్ అంటాము. అసలు స్పెషల్ పర్పస్ ఎంటిటీస్ అంటే ఏంటి? కంపెనీ దగ్గర షేర్ ఉండకపోయినా ఇన్ సబ్స్టెన్స్ కంపెనీ స్పెషల్ పర్పస్ ఎంటిటీ డెసిషన్స్ని కంట్రోల్ చేస్తుంటే, అంటే ఒక ఎంటిటీలో అసలు షేర్ ఏం లేదు వాళ్ళకి, కానీ ఒక స్పెషల్ పర్పస్ మీద ఆ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాటిని స్పెషల్ పర్పస్ ఎంటిటీస్ అంటాము. అలాగా ఆ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న స్పెషల్ పర్పస్ ఎంటిటీని కూడా రిలేటెడ్ పార్టీ అంటాము. దాంతో జరిగే ట్రాన్సాక్షన్స్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటాము. డామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ఓనర్షిప్ లేకుండా కంపెనీ మేనేజ్మెంట్ మీద డామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని రిలేటెడ్ పార్టీ. అసలు షేర్ ఉన్నా లేకపోయినా కంపెనీని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో త్రూ షేర్స్ వితౌట్ షేర్స్ వాళ్ళని రిలేటెడ్ పార్టీస్ అంటాము. కంట్రోల్ ఏంటి? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే, కంట్రోల్ అనేది ఫినాన్షియల్ కానీ ఆపరేటింగ్ పాలసీస్ని ఫుల్గా గవర్న్ చేయగలిగే పవర్. కంట్రోల్ అంటే ఫుల్గా ఆ ఎంటిటీని కంట్రోల్ చేస్తుంది అనమాట. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ డెసిషన్స్ తీసుకునే టైంలో పార్టిసిపేట్ చేయగలిగే పవర్ ఉంటుంది కానీ కంట్రోల్ ఉండదు వాళ్ళకి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ నేచర్ ఏంటి అంటే, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కొన్నిసార్లు నార్మల్గా ఉంటాయి, కొన్నిసార్లు హై రిస్క్ ఆఫ్ మిస్స్టేట్మెంట్ ఉంటాయి. హై రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఆడిటర్ మేనేజ్మెంట్ని ఎంక్వైరీ చేయాలి రిలేటెడ్ పార్టీస్ ఏమైనా ఉన్నాయా అని. తర్వాత రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ చేయాలి. ఎంటిటీ దగ్గర రిలేటెడ్ పార్టీస్ని ఐడెంటిఫై చేసే కంట్రోల్స్ ఉన్నాయో లేదు, లేకపోతే అడిషనల్ ప్రొసీజర్స్ ఏమన్నా ఫాలో అవ్వాలా అనేవి తెలుసుకోవాలి. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ రివ్యూ. పెద్ద ట్రాన్సాక్షన్స్ ప్రాపర్ అప్రూవల్తో జరిగాయంటే, కొన్ని సస్పెన్స్గా ఉంటాయి ట్రాన్సాక్షన్స్. అంటే పెద్ద ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఎందుకు జరిగాయో తెలియకుండా అట్లా నార్మల్ బిజినెస్ కోర్స్లో జరిగాయంటే, ఇప్పుడు నార్మల్ రెగ్యులర్గా బిజినెస్లో కోర్స్ ఆఫ్ బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయా, లేకపోతే అవి రిలేటెడ్ పార్టీస్కి సంబంధించినవా, ఇప్పుడు లోన్ ఇచ్చారు ఆ టర్మ్స్ ఫాలో అయ్యి ఇచ్చారా, టర్మ్స్ ఫాలో అవ్వకుండా ఇచ్చారా, అట్లా ప్రాపర్ డిస్క్లోజర్. ఏఎఫ్ఆర్ఎఫ్ ప్రకారం రిలేటెడ్ పార్టీస్ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా డిస్క్లోజ్ చేశారా లేదా, అవి SA 550లో మనం డిస్కస్ చేసుకుంటాం. మీ ఎగ్జామ్స్కి మరోసారి ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.